అమెరికాతో పెట్టుకుంటే అంతమేనా? అవును. వెనిజులా రాజధాని కారాకస్పై ఆకస్మిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోని తన భార్యను ఇద్దరిని బందీలుగా చేసుకుని అమెరికా తరలించారు. ఇది ఎంత దారుణం! ఇలాంటి సంఘటనలు అమెరికా కొత్తమీ కాదు. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ప్రపంచంలోని ఎన్నో చిన్న దేశాలు అమెరికా అహంకారానికి, అమెరికా అహంభావానికి, అసూయకు బలైన దేశాలే. ఏ దేశమైనా అమెరికా మాట విననప్పుడు, అమెరికా అధ్యక్షుడిని గౌరవించినప్పుడు వారికి ఇదే గతి పడుతుంది. అమెరికా మాట వినని దేశాలను నాశనం చేయడానికి అమెరికాకు సంబంధించినటువంటి రహస్య ఏజెన్సీ CIA పథకరచన చేస్తుంది. ఏ కారణాలు ప్రపంచానికి చూపించి ఆ అధ్యక్షులని పదవుల నుంచి దించేయాలి లేదా చంపేయాలో CIA నిర్ణయిస్తుంది. అదేవిధంగా రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారతదేశాన్ని గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తున్నారు. టారిఫ్ల పేరిట భయపెడుతున్నారు. ఎంతకు తారీఖు రాని భారత ప్రధాని మోడీని చైనా SCO సదస్సులో చంపడానికి రచన చేశారు. అదేవిధంగా భారత ప్రధాని మోడీని పదవి నుండి తొలగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. భారతదేశంలో యువతను రెచ్చగొట్టి అల్లర్లు, ఉద్యమాలు చేపించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. కానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలోని యువత అత్యంత తెలివైన వారు. అమెరికాకు సంబంధించిన అన్ని వ్యాపార సంస్థల్లోనూ భారతీయులే ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. భారతీయులు ఎవరో రెచ్చగొడితేనో చెబితేనో వినే రకం కాదు. భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన కారణంగా భారతదేశంపై అసూయ పెంచుకుంది. అప్పటి నుండి భారత్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తుంది. మరి అమెరికా ఎప్పటికైనా భారతదేశాన్ని యుద్ధంలో గెలవగలదా? గెలవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశపు పదాతి దళం అంటే ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. అదేవిధంగా నేడు భారతదేశం ఎన్నో రకాల అత్యంత ఆధునికమైన ఆయుధాలను సమకూర్చుకుంటుంది, స్వయంగా తయారు చేసుకుంటుంది. అంతేకాక మొసాద్ లాంటి అత్యంత భయంకరమైన గూఢాచారి సంస్థలతో భారతదేశం జతకట్టింది.